కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేయటానికి ఆశపడదాం. అపోస్తుల కార్యములో నుండి 14వ అధ్యాయంలో 14-15 వచనాలు మన మధ్యలో ఉన్న జ్యోతి గారు వచ్చి చదివినిపిస్తారు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 14-15 వచనములను. 14 అధ్యాయము 13-14 వచనాలను. పట్టణంనకు ఎదురుగా ఉన్న దోపతి యొక్క పూజారి ఎడ్లను పూదండ్లను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలెనని ఉండెను. అపోస్తలుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని సమాజంలోనికి చొరబడి దేవుడు దీవించును గాక. దేవుని యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు, దేవుని యొక్క అద్భుత కార్యాలను వివరిస్తున్నప్పుడు వారిపైన దాడి జరుగుతూ ఉన్నది. వారు ఈ మనుష్యులను ఉద్దేశించి ఈ మనుష్యులు చేస్తున్న కార్యములను వారు గమనించి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతూ ఉన్నారు. ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? మమ్మల్ని ఎందుకు మీరు కష్టాలకు గురి చేస్తున్నారు? ఎందుకు మీరు మమ్మలను హింసిస్తున్నారు అంటూ వారు అంటారు కదా, అయ్యలారా మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా ఎవరంటే మేము అనగా ఇద్దరు, బర్నబాయు పౌలు అంటున్నారు. మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటి లోపల ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుతున్నాం. కానీ మీరు వినటములే మమ్మల్ని హింసిస్తున్నారు, దూషిస్తున్నారు అంటూ ఉన్నారు. ఇప్పుడు వారు అంటున్న మాటలో, వారు పలికిన మాటల్లో ఒక మాటను మనము ధ్యానాంశంగా పరిశీలన చేద్దాం. మేము కూడా మీ వంటి స్వభావము కల నరులమే. ఏమిటంట? స్వభావము కలిగిన నరులమే. ఇక్కడ ఈ స్వభావము అనేటువంటి మాటను ఉద్దేశించి మనము కొద్ది నిమిషాలు ధ్యానము చేద్దాం. స్వభావము అంటే ఏమిటంటే సహజ సిద్ధముగా మనిషికి కలిగిన లక్షణమే స్వభావము. చూడండి, ఒక గ్లాసులో వాటరు పోస్తే దాని స్వభావము, వాటర్ యొక్క స్వభావం ఎలా ఉంటుంది? గ్లాస్ ఆకారంలో ఉంటుంది. అదే వాటరు ఒక బాటిల్లో పోస్తే దాని స్వభావం ఎలా ఉంటుంది? బాటిల్ లాగా ఉంటుంది. కానీ ఆ వాటర్ని కిందకి తీస్తే దాని స్వభావం ఎలా ఉంటుంది? నేల మీద పోస్తే నేలపై ఇంకిపోతూ ఉంటుంది. అదే సిమెంట్ ఫ్లోరుపై పోస్తే అది ఆరకుండా అలాగా కదిలిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎన్ని స్వభావాలు కలిగి ఉన్నది వాటరు అని మనం ఆలోచిస్తే, ఎందులో పోస్తే దాని స్వభావాన్ని కలిగి ఉంది. అట్టి స్వభావము మనిషికి ఉన్నది. మనిషి స్వభావము ఎలాగున్నది అని అంటే ఎట్టి రీతిగానైనా మారిపోయే స్వభావం కలిగి ఉన్నది. మనము లోకరీతిగా పెద్దలు చెప్పుతున్న ఒక నానుడిని మనము గమనించుదాం. ఊరిని బట్టి ఉడత గుడ్లు పెడతాది అంటారు. అంటే దాని అర్థం ఏమిటి? అంటే గుడ్లు పొలంలో పెట్టదా? గుడ్లు చెట్టుపై పెట్టదా? రోడ్డుపై పెట్టదా? మరి ఎందుకు ఈ సామెత అన్నారు అని మనం గమనించినప్పుడు, అంటే ఊరిలో తిరుగుతున్నటువంటి ఉడత అది మనిషి సంచారము చేసినప్పుడు మనుషుల దగ్గర అది గుడ్లు పెట్టదు. మనుషులు ఎవరైతే చడి చప్పుడు లేకుండా ఉంటారో, అంటే ఊరిని బట్టి అనంటే ఆ ఊరు నిర్మానుష్యంగా ఉన్నప్పుడు, ఆ ఊరు పాడైపోయినప్పుడు, లేదా ఆ గృహము శిథిలమైపోయినప్పుడు అక్కడ పెడుతుంది. మనుషులు చడి చప్పుడు ఉన్నప్పుడు
అది గుడ్లు పెట్టదు. అందుచేత దానిని ఊరును బట్టి ఉడత గుడ్లు పెడుతుంది అని అంటున్నారు ఒక సామెతగా పెద్దలు. కానీ మరి మనిషి స్వభావము ఎలాగున్నది? ఈ మనిషి స్వభావము ఎటు రీతిగా ఉన్నది అనే విషయాన్ని మనం పరిశీలించాలి. అసలు స్వభావము ఎన్ని రకాలో చూడాలి. ఫస్ట్ లేఖన భాగములో నుంచే మనిషి స్వభావము గురించి పరిశీలన చేయటానికి ముందు అసలు స్వభావము ఎన్ని రకాలో గమనించాలి. చూద్దాం. రోమాపత్రికలో 8వ అధ్యాయంలో 8-9 వచనాల్లో అసలు స్వభావం ఎన్ని రకాలో అక్కడ రాయబడి ఉన్నది. చూడండి. కాగా మైక్లో చదవండి అమ్మా. కాగా శరీర స్వభావం గలవారు, కాగా శరీర స్వభావము గలవారు. దేవుని ఒక్క నిమిషం అక్కడ ఆగుదామండి. కాగా శరీర స్వభావము గలవారు అంటే స్వభావం, మొదటి స్వభావము శరీర స్వభావము. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు, సంతోషపరచనేరరు. సంతోషపరచడం వారికి సాధ్యం కాదు. ఎవరిని? దేవుని. ఎవరు వారు? శరీర స్వభావము కలిగిన వారు. 2 దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారై గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాదు. 2వ స్వభావము ఆత్మ స్వభావం. మొదటి స్వభావము శరీర స్వభావము, 2వ స్వభావము ఆత్మ స్వభావం. అంటే లక్షణము. అంటే ఇప్పుడు శరీర లక్షణము లేదా ఆత్మ లక్షణము. ఈ స్వభావములు 2 రకాలుగా మనకి ఆగుపడుచు ఉన్నది ప్రియులారా. అయితే ఇప్పుడు ఈ యొక్క 2 రకాల స్వభావాల గురించి కూడా దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో మనము తెలుసుకోవాలి. వాక్యం అయితే చదివాము, స్వభావాలు 2 రకాలని. అక్కడ పౌలు గారు బర్నబా అంటున్నారు, మేము కూడా నరుల వంటి స్వభావం గలవారమే కదా అని అంటున్నారు. అంటూ వారు ఏమంటున్నారు? మీరు వ్యర్థమైన దాటిని విడిచిపెట్టండి. ఈ ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, ఈ భూమిని సృష్టించిన దేవుడు, ఈ సముద్రమును సృష్టించిన దేవుడు, సముద్రము లోపల ఉన్న సమస్తమును సృష్టించిన దేవుడు, జీవము గల దేవుని వైపు మీరు తిరగండి అని అంటున్నాడు. ఎవరు చెప్తున్నారు? నరుని స్వభావము కలిగిన వారు బర్నబాయు పౌలు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? నరులకే చెప్తున్నారు. అంటే వీరు ఏ స్వభావం కలిగిన వారుగా ఉన్నారు అని అంటే ఆత్మ స్వభావం కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి శరీర స్వభావం కలిగిన వారికి వారు చెబుతున్నారు. మరి ఈ శరీర స్వభావంతో ఉన్నటువంటి మనుషులు ఎలాగున్నారు? ఎందుకు వారు ఆ మాట చెప్తున్నారు అని మనం ఆలోచించాలి. అయ్యలారా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు ఎందుకు వ్యర్థమైన వాటిని బట్టి నడుచుకుంటున్నారు? వ్యర్థమైన వాటిని బట్టి మీరు పాడైపోతున్నారయ్యా. ఒక్కసారి ఆలోచన చేయండి. వ్యర్థమైన వాటిని మీరు విడిచిపెట్టండి అని అంటున్నారు. కాబట్టి ఈ శరీర స్వభావము, ఈ ఆత్మ స్వభావము కలిగిన వారి యొక్క పరిస్థితి ఎలాగున్నాయో వాక్యాన్ని బట్టి మనం చూద్దాం. పేతురు 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 12వ వచనాన్ని చదువుదాం. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా, చూడండి, స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములను శూన్యములకు మృగముల వలె, చూడండి, మృగముల వలె ఉండి. అక్కడ ఆగుదామండి. ఎలాగున్నారు ఇప్పుడు? శరీర స్వభావం కలిగిన వారు ఎలాగున్నారట? మృగము వలె. వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తర్వాత తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనను ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనం అయిపోతున్నారు. ఎవరు తెలుసా? శరీర స్వభావము కలిగిన వారు. అందుకే పౌలు గారు గాని బర్నబా గాని చెప్తున్నారు, అయ్యా, ఎందుకు ఇలా మీరు చేస్తున్నారు?
అలనాడు పౌలు గారు బర్నబాయ్ చెప్పిన మాట ఇప్పుడు మనకు చెప్తున్నాడు దేవుడు. అప్పుడు రాయబడిన మాట ఇప్పుడు మనకి చెప్తూ ఉన్నాడు దేవుడు. ఏమని తెలుసా? ఎందుకయ్యా మీరు ఇలా చేస్తున్నారు? మీరు వ్యర్థమైన వాటిని అనుసరించి నడుచుకుంటున్నారయ్యా. కాబట్టి మీరు స్వభావ సిద్ధముగా మీకు పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె బ్రతుకుతున్నారు. మీరు మృగం ఎలా బ్రతుకుతుందండి? మృగము ఎలా బ్రతుకుతుంది? సింహం మనకి ఎదురొస్తే, పులి మనకి ఎదురొస్తే, అయ్యో వీరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే, అయ్యో వీళ్ళ ఇంటిలో ఎక్కువ మంది పిల్లలున్నారే, అయ్యో వీరు పెద్ద ముసలివారే, అయ్యో వీరు అందంగా ఉన్నారే, అయ్యో వీరు అందహీనంగా ఉన్నారే అని ఏమీ ఆలోచించదు మృగం. ఎదురొస్తే ఏం చేస్తుంది? పీక్కుని తింటమే దాని యొక్క స్వభావం. కాబట్టి అలాంటి మృగములి స్వభావము కలిగి మీరు బ్రతుకుతున్నారయ్యా, దాన్ని విడిచిపెట్టండి అంటాడు పౌలు గారు. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి అని అంటున్నాడు. ఇక్కడ ఈ వాడైతే పట్టుబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుకుంటూ ఒకరిని ఒకరు దూషించుకుంటూ, నిన్ను అలాగన్నారమ్మా, నిన్ను ఇలాగన్నారమ్మా, నువ్వు విన్నావా, వాళ్ళు అక్కడ ఇలాగ అంటున్నారు నీ గురించి. వెంటనే ఈమె కోపం, వెంటనే ఈయనకి రౌద్రం వచ్చేస్తుంది. నన్ను అంత మాట అంటాడా? అన్నాడో లేదో మనకు తెలీదు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, విషయం చెప్పగానే దూషించుచు, ఎలా అంట? దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా. దేనికి ప్రతిఫలం అండది? దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా ఏమనిపిస్తున్నారు ఇప్పుడు చెప్పండి? హానిని అనుభవించుచు తాము చేయు నాశనములో వారే పడిపోతున్నారు. వారు ఏదైతే నాశనం చేయాలనుకుంటున్నారో అదే నాశనం వారు పొందుతున్నారు. ఎవరినైతే పాడు చేయాలనుకుంటున్నారో వారే పాడైపోతున్నారు. ఎవరిదైతే దొంగిలించాలనుకుంటున్నారో వారే దొంగిలించబడుతున్నారు. ఎవరినైతే హింసించాలనుకుంటున్నారో వారే హింసించబడుతున్నారు. ఎవరు వీరు అంటే శరీర స్వభావము కలిగిన వారు. శరీర స్వభావము కలిగిన వారు వీరు ఎలాంటి వారు అని వాక్యము చెప్తున్నదంటే, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో వీరు ఎవరు? శరీర స్వభావము కలిగిన వారు, స్వభావ సిద్ధముగా వివేక శూన్యములకు మృగముల వలె బ్రతుకుతున్నవారు, జీవిస్తున్నవారు. ఎలాంటి వారు అని అంటే వాని హృదయము అతి మూర్ఖ స్వభావం గలది. ఎలాగున్నదంటే వారి హృదయం ఇప్పుడు చెప్పండి? అతి మూర్ఖ స్వభావముతో ఉన్నది. అందుచేత వారు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టిస్తారట. ఎవరు? శరీర స్వభావం కలిగిన వారు. ఈ శరీరం ఏమి కోరుకుంటుందంటే, మన శరీరములో గతంలో మనము ధ్యానించాం శరీర అవయవాల గురించి. శరీరములో ఈ యొక్క కళ్ళు ఏమి చేస్తున్నాయి అంటే, చూడు, నీకు నచ్చిందా చూడు, ఎంత బాగుందో చూడు అని అంటున్నాయి కళ్ళు. చెవులు అంటున్నాయి విను, అది ఎలాంటిదైనా సరే నువ్వు విను, నీకు చెవులు ఇచ్చానుగా విను, ఈ చెవులతో నువ్వు చెడు మాటలు విను, రకరకాలుగా చూడు. నోరిచ్చాను కదా, ఈ నోటితో నీ ఇష్టానుసారంగా మాట్లాడు, భయం లేదు, భక్తి లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ఎలాగైనా మాట్లాడు అని నోరు. చేతులు, నీకు చేతులు ఇచ్చాం కదా ఇష్టానుసారంగా చేసే చేతులతో, కాళ్ళు ఇచ్చాం కదా ఇష్టం వచ్చిన చోటకు వెళ్ళిపో అని ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా మనిషిని పురికొల్పుతూ ఉన్నాయి. కాబట్టి ఈ శరీర స్వభావము వలన వారు ఎలా ప్రవర్తిస్తున్నారంట? దుష్ప్రవర్తనతో ఉన్నారు. ఈ దుష్ప్రవర్తన ప్రతిఫలముగా వారు అనుభవించేది హాని. వారు నాశనముతోనే తామే నాశనమును పొందుదురు అని చెప్పబడుతూ ఉన్నది.
శరీర స్వభావము కలిగిన వారు. వీరేమి చేస్తారంటే వారి హృదయము అతి మూర్ఖ స్వభావముతో నిండిపోయి ఉన్నది గనక ఇక వారు ఎల్లప్పుడూ మంచి చేయటానికి ఇష్టపడరు. వారు అనునిత్యము కీడు చేయటమే. అయిన వాళ్ళకి, కాని వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి, వెనకింటి వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి ఏం చేస్తారంటే వీళ్ళు కీడు కల్పించి జగడములను పుట్టిస్తారు. ఎవరు? శరీర స్వభావము కలిగిన వారు. ప్రియులారా గమనించండి. అందుచేతనే పౌలు గారు అంటున్నాడు, బర్నబాతో కలిసి చేస్తున్నటువంటి ఆ యొక్క పరిచర్యలో భాగంగా మాట్లాడుతున్నాడు, అయ్యా వ్యర్థమైన ఈ శరీర స్వభావం విడిచిపెట్టండి అయ్యా అని అంటున్నాడు. మేము మీలాంటి నరులమే, మీ స్వభావం కలిగిన వారమే, అయినా మేము ఆత్మ స్వభావంతో బ్రతుకుతున్నాం, మీరు కూడా అలాగూ బ్రతకండి అని చెప్తూ ఉన్నారు. మరి ఈ శరీర స్వభావము వల్ల వీరు ఏం చేస్తున్నారో మనం చూసాం. మరి ఆత్మ స్వభావాలు 2 రకాలని మనం తెలుసుకున్నాం. మరి ఆత్మ స్వభావం కలిగిన వారు ఏం చేస్తారో చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాల్లో, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. చదవండి. చూడండి, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. అయితే ఆయన ఏం చేశాడు? వర్షము కురిపింపకుండానట్లు వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షం పడలేదండి. ఎవరు? ఏలియా. మరి ఏలియా ఎవరండి? ఏలియా ఎవరు? మనిషి కాదా? ఆయన స్వభావం ఎలాగున్నదట? ఏలియా మన వంటి మానవ స్వభావం కలిగిన మనుషులే కదా. మరి ఆయన ప్రార్థిస్తే 3 సంవత్సరాలు వర్షం కురవద్దంటే దేవుడు ఆపేశాడు. మరలా వర్షము కురవాలి అని ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను, భూమి తన ఫలమునిచ్చాను. ఇదేంటి? మనిషి కదా, మనిషి స్వభావం కలిగిన ఏలియా కదా ప్రార్థన చేశాడు. మరి నీవు ప్రార్థిస్తున్నావు, వర్షాన్ని ఆపగలుగుతున్నావా? వర్షం కావాలంటే కురిపిస్తున్నావా? గమనించండి ప్రియులారా. మీ అందరికీ తెలుసు, మా మామయ్య గారు చనిపోయిన రోజున ఆకాశం మేఘావృతమై ఉంది. అందరూ ఆందోళనకరంగా ఉన్నారు. పందిరేసే వాళ్ళు కూడా వచ్చారు. ఏమన్నారో తెలుసా? అయ్యా వర్షం వచ్చి తడిచిపోతే పందిర్లు ఎలాగండి, వాటర్ ప్రూఫ్ వేయండి అయ్యా. సార్ అయినా వర్షం వచ్చేస్తుందేమోనండి, కార్యక్రమానికి అభ్యంతరం కలుగుతుందేమోనండి అన్నారు. ఏం పర్వాలేదు, కార్యక్రమం అయ్యే వరకు వర్షం రాదు అన్నాం. అదేంటండి అలా చెప్పారు? వర్షం రాదండి కార్యక్రమం అయ్యే వరకు. మా చిన్నాన్నగారు అన్నారు, నాన్న వర్షం వచ్చేలేని త్వరగా మొదలు పెట్టండి కార్యక్రమం, ఆకాశం మరి మబ్బు వచ్చేసింది, వాతావరణం మారిపోయింది. నాన్నగారి కార్యక్రమం అయ్యేదాకా వర్షం రాదండి, మీరు కంగారు పడకండి. బంధువులే, వీరంపాలన వచ్చిన బంధువులు అంటున్నారు, ఏంటండి టైం అయిపోతుంది, వర్షం వచ్చేలా ఉంది, మళ్ళీ వర్షం రాదండి కార్యక్రమం అయ్యేదాకా, మీరు ఎవ్వరూ కంగారు పడవద్దు. ఎస్, దేవుని పైన విశ్వాసముతో నమ్మకముతో మనం ఏది చేసినా దేవుడు మన యొక్క మనవిని అంగీకరిస్తాడు. భూస్థాపన కార్యక్రమం అయ్యే వరకు వర్షం అనేది రాలేదు. ప్రియులారా గమనించండి, ఏలియా మానవ స్వభావం కలిగిన మనిషి. ఆయన ప్రార్థన చేయగా చూడండి, ఆయన ప్రార్థన చెయ్యగా ఏం జరిగింది? ఆయన ప్రార్థన చెయ్యగా ఏమైంది చెప్పండి? ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షము ఇచ్చెను. ఆ మాటకి ముందన్న మాట ఏలియా మనిషి వంటి స్వభావము కలిగిన వాడే, మన వంటి స్వభావం గల మనుషుడే. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ స్వభావముతో ఏలియా దేవుని పైన నమ్మకముతో, దేవుని పైన విశ్వాసముతో, దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు గనుక
ఆయన ప్రార్థించగా వర్షం వచ్చింది, వద్దంటే వర్షం ఆగిపోయింది. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ స్వభావంతో ఉండాలి మనం, శరీర స్వభావంతో కాదు. మన శరీరము అనేకమైన కోర్కెలతో నిండిపోయి ఉంది. నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు వారి కావాలి, వీరు కావాలి, రకరకాల ఆలోచనలతో, రకరకాల ఆశలతో, రకరకాల కోరికలతో మనిషి శరీరము కొత్త కొత్తలాడిపోతూ ఉన్నది. అది మంచిది కాదని వాక్యం చెప్తున్నది. గమనించండి, స్వభావములు రెండు రకములు. శరీర స్వభావంతో ఉన్నప్పుడు ఎట్టి రీతిగా ఉన్నదో, ఆత్మ స్వభావంతో ఉన్నప్పుడు ఎట్టి రీతిగా ఉన్నదో మనము గమనించాలి. కాబట్టి ఒకవేళ నీవు ఆత్మ స్వభావంతో బ్రతుకుతున్నావా, ఇప్పటికీ కూడా ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, వాక్యం చదువుతున్నావు, పాటలు పాడుతున్నావు, అయినా నీ శరీర స్వభావంతోనే నీ జీవితము కొనసాగుతూ ఉన్నదా? దేవుని వాక్యం మాట్లాడుతున్నది. పేతురు గారి 2వ పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడుతున్నది, ఒకవేళ నీవు ఇప్పటికీ శరీర స్వభావంతో నీవు జీవిస్తున్నట్టయితే, ఆత్మ స్వభావం నీలో లేకపోయినట్లయితే, ఆత్మ స్వభావం నీలో ఉంటే ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? నీవు తప్పు చేస్తున్నప్పుడు, ఏమ్మా నువ్వేం చేస్తున్నావు, నువ్వు మాట్లాడేది కరెక్టేనా, నువ్వు నడిచే దారి కరెక్టేనా, నీ చూచే చూపు కరెక్టేనా అని ఆత్మ నిన్ను గద్దిస్తుంది. ఎప్పుడు? దేవుడు నీలో ఉన్నప్పుడు. లేనప్పుడు, ఆ భయం లేనప్పుడు, ఆ భక్తి లేనప్పుడు ఏం పర్వాలే, నీ శరీర కోరిక తీర్చుకో అని అంటుంటది. అందుకే ఆత్మ స్వభావము కలిగి ఉండాలి. అందుకే పేతురు గారు 2వ పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను చూడండి, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానము మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు. ఏం స్వభావం అండి అది? దేవ స్వభావమునందు. దేవ స్వభావమునందు పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించెను. ఇప్పుడు ఆత్మ స్వభావముతో కాకోకుండా శరీర స్వభావంతో బ్రతుకుతున్న మనుషులు దేవ స్వభావాన్ని పొందుకోవాలంటే దేవుని యొక్క సహజ లక్షణాన్ని మీరు అలవర్చుకోవాలి. మరి దేవుని యొక్క సహజ లక్షణం ఏంటి? దేవుని యొక్క సహజ లక్షణం ఏంటి? దేవుడు అంటే ఎలాగుండాలి అంటే, దేవుని యొక్క సహజ లక్షణం అంటే మనుషులను కాపాడాలి, మనుషులను రక్షించాలి, మనుషుని హృదయంలో ఆయన ఉంటూ మనుష్యుని యొక్క ప్రవర్తనను సరిదిద్దేవానిగా ఉండాలి. తప్పు చేశారు గనక తల తీసేయండి అనకూడదు. మానవుడు సహజంగా తప్పు చేస్తూ ఉంటాడు. మానవుని యొక్క రక్తంలో ఉంటుంది అది తప్పు చేయటం అనేది. దాన్ని తెలిసి కూడా తప్పు చేయకూడదు. చేస్తున్నప్పుడు దేవుడు సహించడు. తెలియక తప్పు చేసినప్పటికీ దేవుడు క్షమిస్తాడు. తెలిసి కూడా అయ్యో ఈ రోడ్డులో వెళుతున్నప్పుడు, ఈ దారిలో వెళుతున్నప్పుడు, ఈ మార్గంలో పయనిస్తున్నప్పుడు పాములుంటాయి అని తెలిసి కూడా వెళితే పాము ఏం చేస్తుంది? అయ్యో ఈ దారిలో ముళ్ళుంటాయని తెలిసి కూడా ముళ్ళుపై అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది? అవిచక్షణ కావాలి, అది తెలుసుకుని బ్రతకాలి. అందుకే వాక్యం చదివిస్తుంది, దురాశను అనుసరించుట వలన ఈ లోకమందున్న భ్రష్టత్వము నీ మీద ఏలుబడి చేస్తుంది. ఇది పోవాలి అనంటే, ఇది నీకు తప్పించుకోవాలి అనంటే, ఏది? ఈ భ్రష్టత్వము, ఈ శాపము, ఈ బాధలు, ఈ కష్టాలు, ఇవన్నీ నీవు తప్పించుకోవాలి అనంటే ఇప్పుడు నీ స్వభావం ఎలాగుండాలి? ఇప్పుడు దేవ స్వభావము అంటే దేవుని స్వభావము నీవు ధరించుకోవాలి, పొందుకోవాలి. దానిలో పాలివారమగునట్లు దేవుడు నీకు అనుగ్రహించాలి.
అంటే నీ స్వభావం మారాలి. ఎలాగుంది నీ స్వభావం? ఇప్పుడు నిన్ను నీవే పరిశీలన చేసుకో, నిన్ను నీవే పరీక్షించుకో. నా స్వభావం ఎలాగున్నది? మృగం వంటి స్వభావం ఉన్నదా? అసూయ స్వభావం ఉన్నదా? ద్వేష స్వభావం ఉన్నదా? కక్షపూరితమైన స్వభావం ఉన్నదా? తెలుసుకోవాలి. ఏమండి, మనుష్యులు ఏదో కోపముతో 4 మాటలు అనుకుని చచ్చిపోయే వరకు ఆ మాటల మీదే పగలు ప్రతీకారాలతో బ్రతికిది ఏంటి ప్రయోజనం? ఓ సహోదరుడు అంటున్నాడు రాత్రి, ఏమిటోనండి మీలో ఇదివరకటి కంటే కొంచెం మార్పు కనపడిందండి అన్నాడు. ఏం మార్పు అండి? ఆయన అంటున్నాడు, మీరు ప్రతి ఓళ్ళతో మాట్లాడుతున్నారండి అన్నాడు. మాట్లాడకూడదా మనం? మనుషులతో మాట్లాడకూడదా? అంటే మా అన్నయ్య నన్ను తిట్టాడని జీవితాంతకాలం అన్నయ్యతో పగపెంచుకుని ఉండాలా? మా తమ్ముడు నన్ను ఏదో అన్నాడని బ్రతికినంత కాలం వాడితో మాట్లాడకుండా ఉండాలా? మా అక్కేదో అందని అక్కతో ఇక ఎల్ల కాలము ఎడమొఖం పెడమొఖంగా ఉండాలా? మనుషులు కూడా అంతే. మన ఇనుగు పొరుగు వారు ఏదో కోపంలోనో ఆవేశంలో మనం లేదని అన్నారనుకోండి, దానిని ఇక జీవితాంతకాలం అలా పెట్టుకుంటే ఏంటి ప్రయోజనం? ఈ కక్షలు, ఈ కార్పణ్యాల వల్ల మనిషికి ప్రయోజనం లేదు. కాబట్టి వాటిని వదిలేయాలి. మరి అందుకనే నీ స్వభావం ఎలాగుండాలి? ఇప్పుడు నీవు ఆత్మ స్వభావంతో ఉంటే వాడిని మర్చిపోతావు. అదే శరీర స్వభావంతో ఉంటే వాడిని అది చేస్తా, ఇది చేస్తా, ఆ మళ్ళగా ఈ మెల్ల, ఎందుకు? అవి ఏం ప్రయోజనం? ఏం కలిసి వస్తాయి? పూచుకు పిల్ల కూడా తీసుకుపోలేరని చెప్తున్నారు కదా, వాక్యం చెప్పారు కదా. పోతే ఏం తీసుకుపోతారో పూచుకు పిల్ల కూడా తీసుకుపోలేరు. చూడండి, ఇప్పుడు గతంలో 10-15 రూపాయలు పెట్టి చీపురు కట్టలు కొనేవారు. స్త్రీలందరికీ తెలుసు, ఇల్లుని శుభ్రం చేయడానికి. ఇప్పుడు చీపురు కట్ట ఎంతో తెలుసా? 250 రూపాయలు చీపురు గట్ట. ఈ 250 రూపాయలు ఎట్టి నేను చీపురు కొన్నానండి, అయ్యో అందరికంటే మంచిది కొన్నానండి, అయ్యో ఎక్కడో ఫారంలో తయారు చేసిన చీపురు కట్టండి, నేను తీసుకెళ్ళిపోతానండి చచ్చిపోయేటప్పుడు. తీసుకెళ్తారా? అందుకే చీపురు పుల్లైనా పూచుక పుల్లైనా తీసుకుపోలేరు అని రాసింది. అందుకే భక్తుడు. మరి తీసుకెళ్ళలేనప్పుడు ఇక్కడున్నంత కాలం ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ఈ కక్షలు, ఎందుకు ఈ ఘర్షణలు? పోతే ఏముందండి? ఇప్పుడు మిమ్మల్ని తిట్టారు, తిట్టిన వాళ్ళని మీరే పలకరించారనుకోండి, వారు చక్కగా మాట్లాడతారు. అది కాకుండా నన్ను ఆమె తిట్టింది, నేను మాట్లాడను అని అంటే, అందుకే దేవుని వాక్యం చెప్తున్నది, మీరు ఈ లోకములో ఉన్న భ్రష్టత్వాన్ని మీ మీదకి తెచ్చుకోవద్దు. కాబట్టి మీరు ఏ స్వభావం కలిగి ఉండాలి? ఇప్పుడు దేవుని స్వభావమును మీరు కలిగి ఉండాలి. లేదండి మేము ఇలాగే ఉంటాం, మేము ఇలాగే బ్రతుకుతాం, మేమేమైనా పర్వాలేదు అనుకునే వారు కూడా ఉంటారు కొంతమంది. వారి గురించి మనం ఏమి చేయలేం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 27వ వచనం చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 27వ వచనం ఏం చెప్తుందో చదవండి. మంచి మైక్ ఆన్ చేయి. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకో తీర్పు తీర్చడా? స్వభావమును బట్టి అంటే మనిషి యొక్క స్వభావమును బట్టి ధర్మశాస్త్రమును అతిక్రమించడు. ధర్మశాస్త్రం ఏం చెప్పిందండి? ధర్మశాస్త్రము అంటే అది చట్టం అండి. ఇప్పుడు భారతదేశంలో చట్టాలు రాకముందు వచ్చినటువంటి చట్టం ఇది ధర్మశాస్త్రం. అంటే ధర్మముగా నడుచుకోవాలి అని చెప్పే చట్టం. ఈ ధర్మశాస్త్రం ఏమి చెప్పింది అంటే 10 ఆజ్ఞలు మీకు ఇచ్చింది. ఆ 10 ఆజ్ఞలను నీవు నీ స్వభావాన్ని బట్టి, నీలో ఉన్నటువంటి దుర్మార్గతను బట్టి, నీలో ఉన్న అసూయను బట్టి, నీలో ఉన్న ద్వేషాన్ని బట్టి, నీలో ఉన్న కక్షను బట్టి ఈ ధర్మశాస్త్రమును అతిక్రమించటం వల్ల నీకు ఏమొస్తుంది? తీర్పు వచ్చును అని చెప్పబడుతూ ఉన్నది. దేవుడు నీకు తీర్పు తీర్చడా
అని రాయబడి ఉన్నది. ఇది నీ స్వభావమును బట్టి. దేన్ని బట్టి? మన యొక్క స్వభావమును బట్టి. అదే రోమపత్రికలో 2వ అధ్యాయంలోనే 14వ వచనంలో ఏమనుందంటే, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు చెప్పుకుంటారు. మేము చేసిందే కరెక్ట్ అండి, మేము మాట్లాడిందే కరెక్ట్ అండి అనేవారు అధికంగా ఉన్నారు. ప్రియులారా గమనించండి, ఈ యేసుకృపా వాక్కు వింటున్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఎవరైతే ఈ యొక్క ఆత్మ స్వభావము లేకుండా బ్రతుకుతారో, మేము చెప్పిందే వేదమని, మేము చెప్పిందే వాస్తవమని, మేము చెప్పిందే చట్టమని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వారికి తీర్పు తీర్చడా దేవుడు అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి అలాంటి వారు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడుతున్నది. అలాంటి వారు ఎవరు? ఆత్మ స్వభావం కాకుండా శరీర స్వభావముతో దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా బ్రతుకుతూ ఈ యొక్క శరీర ఆశలను అనుసరించి, చదవండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను, చూడండి, మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు, దేనికండి? దైవోగ్రతకు, దేవుని ఉగ్రతకు, దేవుని కోపమునకు మీరు పాత్రులై ఉంటున్నారు. దేనికి పాత్రలు అవుతున్నారండి? ఇప్పుడు దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతున్నారు. ఎందుచేత మీరు మీ శరీరాశలను అనుసరించి నడుచుకుంటున్నారు. అంటే మీరు శరీర స్వభావంగా జీవిస్తున్నారు, శరీర స్వభావంతో బ్రతుకుతున్నారు. ఈ శరీర ఆశల కొరకు అనేకమైన దుష్క్రియలు చేస్తున్నారు. ఆ కారణము చేత దేవుని యొక్క ఉగ్రతకు మీరు పాత్రులుగా మిగులుతూ ఉన్నారు అని వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నది ప్రియులరా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, మీ అందరికీ నేను మనవి చేసేది, ఈ యొక్క యేసుకృపా వాక్కు వింటున్న వారు గాని, ఈ యేసుకృపా వాక్కును వీక్షిస్తున్న వారు గాని ఆలోచన చేయండి. మీరు మీ యొక్క శరీర ఆశలను బట్టి, శరీర స్వభావంతో మీరు బ్రతుకుతున్నారు గనుక, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో దేవుని ఉగ్రతకు మీరు లోనైపోతున్నారు గనుక, దేవుని యొక్క శాపము మీ మీదకి తెచ్చుకుంటున్నారు గనుక, మీరు ఇప్పుడైనా ఇకనైనా భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. మంచివాని స్వభావము, ఎవరి స్వభావం అండి? మంచివాని స్వభావము వానికే సంతోషమునిచ్చును. ఇప్పుడు దేవుని ఉగ్రత అంటే నీ శరీర స్వభావాన్ని బట్టి, శరీర ఆశల కొరకు, శరీర కోరికల కొరకు నీవు చేస్తున్న తప్పిదాలను బట్టి, నీవు నడుస్తున్న నడవడికను బట్టి నీ మీదకి దేవుని ఉగ్రత రాకుండా ఉండటానికి ఏం చేయాలట? ఏమి చేయాలి? మంచి స్వభావము కలిగి ఉండాలి. అది నీకు సంతోషాన్ని ఇస్తుంది. మంచివాని స్వభావము వానికే సంతోషము నిచ్చును అని సామెతల గ్రంథం 14:14లో మనం చదువుతూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇప్పుడు నీ స్వభావం ఎలాగ ఉండాలి? మంచి స్వభావం కలిగి ఉండాలి, మొట్టమొదటిది. రెండవది, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనించినప్పుడు, కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. ఇప్పుడు ఎలాంటి స్వభావం కావాలి? రెండవది, నమ్మకమైన స్వభావం కావాలి. మొదటిది మంచి స్వభావం ఉండాలి, రెండవది నమ్మకమైన స్వభావం ఉండాలి. మూడవది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం.
మూడవది కూడా మనం గమనించినప్పుడు ఎఫెసీ పత్రిక 4:22 చెప్పబడుతున్నది. నీ చదవండి. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు ఈ ప్రాచీన స్వభావం వదిలేయాలి. స్వభావం వదలాలండి, ప్రాచీన స్వభావము వదిలేయాలి. ఎందుకని తెలుసా? ఎందుకు? అది నీ ప్రవర్తనను పాడు చేస్తున్నది. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయింది నీ ప్రాచీన స్వభావం, అంటే నీ గత స్వభావం చెడిపోయింది. కాబట్టి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? వదిలేయాలి. ఏం వదలాలి? ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం వదిలేయాలి. కాబట్టి 3 చేయాలి. 1, మంచి స్వభావం కలిగి ఉండాలి మానవుడు. 2వది, మనిషి నమ్మకమైన స్వభావం కలిగి ఉండాలి. ఈ మానవులందరూ మునుపటి ప్రవర్తన విషయమై మీరు దురాశల చేత చెడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి ఇప్పుడైనా ఇకనైనా ఆలోచన చేయండి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియవనస్తులారా, గమనించండి. మీ ప్రాచీన స్వభావం విడిచిపెట్టండి, మంచి స్వభావాన్ని అలవర్చుకోండి, నమ్మకమైన స్వభావంతో బ్రతకండి. అలాగూ బ్రతికితే దేవుని ఉగ్రత మీ మీదకి రాదు. మీరు ఆత్మ స్వభావంతో బ్రతికితే ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకించడం లేదంటే నీ స్వభావమో శరీర స్వభావంగా ఉన్నదేమో. కాబట్టి ఇప్పుడైనా ఇకనైనా ఆలోచన చేసుకోండి. మీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే ఆత్మ స్వభావం కలిగి ఉండాలి, శరీర స్వభావం కాదు. శరీర ఆశలతో, శరీర కోరికలతో, శరీరము కోరుకున్న అన్ని విధాలుగా బ్రతకటానికి కాకుండా దేవునికి మీ శరీరాన్ని సమర్పించుకుని మీరు దేవునికి ఇష్టమైన వారిగా బ్రతుకుతూ, దేవునికి అనుకూలమైన వారిగా జీవిస్తూ, దేవుడు మీకు అనుగ్రహించాలనుకున్న దీవెనలు పొందాలి అనంటే మంచి స్వభావంతో బతకండి, నమ్మకమైన స్వభావంతో జీవించండి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ముందు కొనసాగాలని మీకు తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.